వీటెన్ న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ఆదేశాల మేరకు నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చౌరస్తా వద్ద రైతు బజార్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలోని తాజా మాజీ జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, మాజీ మండల కోఆప్షన్ నవాబ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పరశురాం, మండల పార్టీ అధ్యక్షులు విఠలరావు పటేల్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సేట్, మాజీ సర్పంచులు వెంకన్న, రాజు, రవీందర్, రాజు నాయక్, దత్తు, సేన్, బసప్ప, రాజు, జైపాల్ రెడ్డి, అడ్వకేట్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ రాజు, నాయకులు సంజు కుమార్, అంజుగౌడ్, మల్గొండ అశోక్ రెడ్డి, చింటూ, నరేష్, ప్రసాద్, అబ్బు పటేల్, సర్దార్ నాయక్, శంకర్ నాయక్, నారాయణ, రాములు, విజయ్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, మాజీ మండల కోఆప్షన్ నవాబ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పరశురాం, మండల పార్టీ అధ్యక్షులు విఠలరావు పటేల్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సేట్, మాజీ సర్పంచులు వెంకన్న, రాజు, రవీందర్, రాజు నాయక్, దత్తు, సేన్, బసప్ప, రాజు, జైపాల్ రెడ్డి, అడ్వకేట్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ రాజు, నాయకులు సంజు కుమార్, అంజుగౌడ్, మల్గొండ అశోక్ రెడ్డి, చింటూ, నరేష్, ప్రసాద్, అబ్బు పటేల్, సర్దార్ నాయక్, శంకర్ నాయక్, నారాయణ, రాములు, విజయ్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టనీయకుండా అసెంబ్లీ వాయిదా వేయడం జరిగింది నిన్న. అదే మాదిరిగా మరి ఆ ఎస్టీ రైతులకు అనవసరంగా నిర్బంధించుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. అరెస్ట్ చేయాలంటే ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామంలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్, తిరుపతి రెడ్డి ఇట ఉన్నారు. వాళ్ళ తిరుపతి రెడ్డి అన్నదమ్ములు, తిరుపతి రెడ్డి ఇంకొక ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి మరి ఒక సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ గారికి ఇంటికి దారి ఇవ్వకుండా ఆయన మనోవేదనకు గురి చేస్తే ఆయన డైయింగ్ డిక్లరేషన్లో ఆత్మహత్య చేసుకోకుండా ముందుగా ఆయన వీళ్ళ మూలంగానే నేను చనిపోతున్నాను పెట్టడం జరిగింది. దాంట్లో అరెస్ట్ చేయరు. రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చీరేస్తా, పేగులు విడదీసుకుంటా ఇట్లా రకరకాలుగా రెచ్చగొట్టే మాటలు ఆయన మాట్లాడితే ఆయనని అరెస్ట్ చేయరు. అదే మాదిరిగా భూములు అదే రేవంత్ రెడ్డి ఏమంటున్నట్టు అప్పుడు ఇంతకుముందు ఫార్మాసిటీ అన్నాడు, ఇప్పుడేమో ఇండస్ట్రీ స్థాపించి వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే కొరకని చేస్తానంటు. అంటే ఆయనకే అది ఎక్కడికి వెళ్ళి భూ కబ్జా చేసే కొరకని ఇవన్నీ వాళ్ళు ఆలోచనలు చేస్తున్న తప్పించి అక్కడ రైతులకు ఉపాధి కల్పించడానికి కానీ యువతకు ఉపాధి కల్పించడానికి కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. కేవలం భూదాహమే ఉన్నది. ఆల్రెడీ ఫార్మాసిటీ ఒక జాగాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మాదిరిగా జిల్లాకు ఫార్మాసిటీ అని చెప్పి అందరి భూములు కాజేసే కొరకని రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి రియల్ ఎస్టేట్ దందా చేసే కొరకని తెరలేపి కుట్ర పన్నింది. కాబట్టి ఇది మన అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండిస్తున్నాము. మరి తొందరగానే వీళ్ళందరినీ కూడా ఈ రైతులను ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. నరేందర్ రెడ్డి మీద కూడా అనవసరం అక్రమ కేసు పెట్టిన ఆయనను కూడా విడుదల చేయాలి. ఎక్స్ఎమ్మెల్యే గారిని, అదే మాదిరిగా కేటీఆర్ గారి మీద కూడా పెట్టిన అక్రమ కేసు కూడా కొట్టివేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.